ఆంధ్రప్రదేశ్లో పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కొత్తపేటలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారికి పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోజుకు 400 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతూ ఉంది. అందుకే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ని ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. అనేక మంది పేద ప్రజలకి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయల చొప్పున 400 మందికి 300 మందికి వందలాది క్యాంటీన్లతో ఆనాడు నిర్వహించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపు నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి 5 రూపాయలకే భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను.